హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి నా స్టైల్లో మటన్ కీమా చూపించబోతున్నానండి. మటన్ కీమా కర్రీ అంటే చాలామంది అవాయిడ్ చేస్తారండి, ఎందుకంటే చేయడం కష్టంగా ఉంటుందేమో అనుకొని. కానీ మటన్ కర్రీ కంటే మటన్ కీమా చేయడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి. త్వరగా ఉడికిపోతుంది. పెద్దవాళ్ళకైతే ఈజీగా పెట్టేయచ్చండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి మటన్ కీమా ఇలా చేస్తే మాత్రం. నేను ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నానండి. ఒక 2 సార్లు వాష్ చేసుకొని జాలి లాంటి గంటెలకు వేసుకుంటే వాటర్ అంతా పోతాయండి. కంపల్సరీగా కడగాలండి మటన్ కీమా అనేది కూడా. షాప్ దగ్గర ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనం కడిగితేనే పోతుందండి అది. నేను ఇలా కడిగి జాలి లాంటి గంటెలకు వేసుకొని ఒక పావు గంట సేపు ఆరబెట్టానండి. తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. మీరు ఒకవేళ కుక్కర్లో చేసుకోవాలనుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఒక చిన్న సైజు యాలకు తీసుకోండి. చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క, 2 మిరియాలు, ఒక 3-4 వరకు లవంగాలు వేసేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 4 వరకు ఉంటాయండి, వేసేసుకోండి దీంట్లోనే. అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా 2 వేసేసుకోండి దీంట్లోకి. ఈ కర్రీలోకి 2 ఆనియన్స్ తీసుకోండి కంపల్సరీగా. గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన పుదీనా కూడా ఒక గుప్పెడు వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. పుదీనా పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. దీంట్లోనే ఒక టమాటా అండి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. 1/2 kg కీమాకి ఒక టమాటా సరిపోతుందండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఉప్పు వేయడం వలన టమాటా మెత్తబడిపోతుందండి త్వరగా మనకు. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. 1 నిమిషం తర్వాత మూత ఇద్దామండి. చూడండి టమాటా అనేది మనకు కొంచెం మెత్తబడిపోయిందండి. ఒకసారి లైట్గా కలిపేసుకొని మనం కడిగి పెట్టేసుకున్న కీమాని దీంట్లో వేసేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోండి. మీరు స్పైసెస్ కొంచెం ఎక్కువగా వేసుకొని కారం తక్కువగా వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు కూడా బాగా పట్టేలా ఇలా కలిపేసుకోండి. వాటర్ ఏమి వేయొద్దండి మనము. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక 3 నిమిషాల పాటు. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు చూడండి ఇలా గ్రేవీ లాగా మనకు మటన్ అనేది ఫ్రై అయిపోతుందండి. అందుకే వాటర్ ఏం వేయొద్దన్నానండి. అలాగే మటన్ కీమా కూడా ఆరబెట్టేసుకోవాలి, లేదంటే మనకు గ్రేవీ లాగా బయటికి వస్తుంది వాటర్గా. ఫస్ట్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే వాటర్ పోసేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నానండి. మీరు కుక్కర్లో చేసుకున్నా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ పోసేసుకొని విజిల్ అనేది పెట్టేసుకోండి. అప్పుడు మీరు ఫస్టే వాటర్ పోసుకొని పెట్టుకుంటే కుక్కర్లో అంత బాగుండదండి మటన్ కీమా అనేది. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే నాకు ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయిందండి. ఆల్రెడీ కీమా కూడా మనకు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోండి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి లైట్గా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. మసాలాలు కొంచెం అబ్జర్వ్ చేస్తాయండి. ఇలా మూత తీసిన తర్వాత లాస్ట్లో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి. చూడండి అలా మూత పెట్టడం వలన మనకు కొంచెం వాటర్గా వచ్చేసాయండి ఆవిరి అనేది. మూత పెట్టేసి దించేసేయండి, గ్యాస్ ఆఫ్ చేసి. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అనేది తయారైపోయిందండి. చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.